ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ రాజకీయాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో పాటు ఒక థియరీ బాగా ప్రమోట్ అవుతుంది. అదే గ్రేట్ రీప్లేస్‌మెంట్ థియరీ. అంటే తెల్లవాళ్ళు తక్కువైపోతున్నారు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, అమెరికాలో వాళ్ళ రేస్ తక్కువైపోతుంది. చాలా మంది విదేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, అండ్ వాళ్ళ సోషల్ బాండింగ్స్ కావచ్చు, ఇవన్నీ మిస్ అవుతున్నాయి. వచ్చే తరానికైతే అస్సలు పూర్తి స్థాయిలో వాళ్ళ తరానికి ప్రాపర్ కంట్రీ ఇవ్వలేకపోతున్నాం. ప్రాపర్ కల్చర్ ఇవ్వలేమని చెప్పి వాళ్ళ భావం అండి. లండన్ ఈజ్ బికమింగ్ లండనిస్తాన్ అని చెప్పి ఈ వాటికే ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. అంటే పాకిస్తానీసు, ఇతర దేశ వాళ్ళు లండన్‌లో బాగా పెరిగిపోయారు. స్థానికులు తక్కువైపోతున్నారు. దానివల్ల వాళ్ళ కల్చర్ తగ్గుతుందని. మీరు గనక గమనిస్తే 2016లో బ్రెగ్జిట్‌కి అంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావడానికి ఫేవర్‌గా ఓటు రావటానికి కూడా ఒక కారణం విపరీతమైన ఇమ్మిగ్రేషన్స్ యూకేలోకి రావటమే అన్నమాట. యునైట్ ద కింగ్డమ్ ఈ ర్యాలీలో చాలా పెద్ద స్లోగనే రీక్లెయిమ్ ద బ్రిటన్. మా దేశం మాకు కావాలి. గో బ్యాక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అక్రమంగా స్టాప్ ద బోట్స్. బోట్స్ అసలు రావద్దు. ఇంగ్లీష్ ఛానల్‌లోంచి అక్రమంగా బోట్స్ వచ్చేస్తున్నాయి. ఆ బోట్స్ అసలు రావద్దు. పడవల్లో అక్రమ వలసదారులు వస్తున్నారు. పెద్ద పెద్ద స్థాయిలో నిరసనలు జరిగాయండి. వీటన్నిటికీ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అమెరికాలో కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్‌తో అసలు అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్. అమెరికాలో రావడానికి అందరికీ హక్కు కాదు. అమెరికాలో ఉండాలన్నా, అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకోవాలన్నా, అమెరికాలో పౌరసత్వం రావాలన్నా అదొక ప్రివిలెజ్. అది మీ హక్కు కాదు. మేమిచ్చే ఒక ప్రివిలెజ్. అండ్ ఈ మధ్య అమెరికాలో కూడా గోల్డ్ వీసా అని చెప్పి వీసాస్ కూడా డబ్బులున్న వాళ్ళకి వీసాస్ ఇవ్వటం మొదలెట్టారండి. ఇట్లాంటి స్టాండర్డ్స్ అన్ని బాగా తేడా వచ్చేసాయన్నమాట. ముఖ్యంగా వీళ్ళందరికీ ఒక ఫోబియా పట్టుకుంది. ఇస్లామోఫోబియా. ఎక్కువగా ముస్లిమ్స్ వచ్చేస్తున్నారు. ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ వస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ ఇలాంటి చోట్ల నుంచి కూడా విపరీతంగా వస్తున్నారు. కాబట్టి మా కల్చర్ మిస్ అయిపోతుందని. ముఖ్యంగా మీరు యూరోప్ దేశాల్లో చూస్తే రైట్ వింగ్ పార్టీస్‌ది పెద్ద చేయి అయిపోయిందనమాట. జర్మనీలో ఏఎఫ్‌డి కావచ్చు, యూకేలో రిఫార్మ్ యూకే కావచ్చు, ఫ్రాన్స్‌లో నేషనల్ ర్యాలీ కావచ్చు, అదేవిధంగా స్పెయిన్‌లో వోక్స్ పార్టీ కావచ్చు. ఈ పార్టీస్ అన్నీ కూడా ఈ మధ్య కూడా గ్రేట్ పేట్రియాటిక్ కన్వెన్షన్ అని చెప్పి రెగ్యులర్‌గా కన్వెన్షన్స్ చేసి యూరోప్‌లో లీడర్స్ అందరూ మీట్ అయ్యి బయట వాళ్ళని బయటకి పంపించేద్దాం అని చెప్పి. అంటే వాళ్ళ దానిలో కూడా అంటే వాళ్ళ ఆలోచనలో కూడా తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళ కల్చర్‌ని కాపాడుకోవడానికి, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఒక వింగ్ అంటూ అక్కడ బయలుదేరిందనమాట. నియో నాజిజం అనే ట్రెండ్ కూడా అక్కడ బాగా పెరిగిపోతుందండి. అండ్ వాళ్ళ బాధ ఏంటంటే అక్కడ జాబ్స్ పోతున్నాయి. వాళ్ళ వెల్‌ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి అందట్లేదు. వాళ్ళ కల్చర్ మిస్ అయిపోతుంది. దాంతో పాటు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ విపరీతంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అసలు వలసదారులొద్దు, అక్రమ వలసదారులు అసలే వద్దని చెప్పి. ఇటలీలో కూడా బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అని ఒక పార్టీ ఉంది. దానిలో జార్జియో మెలోని ఒక మాట అంటదనమాట. ఇస్లామిక్ వాల్యూస్‌కి, యూరోపియన్ వాల్యూస్‌కి అస్సలు సంబంధం లేదు. కానీ యూరోప్ మొత్తం ఇస్లాం వచ్చి చేరుతుందని చెప్పి. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గనక ఒక థియరీ బయలుదేరింది. అదే గ్రేట్ రీప్లేస్‌మెంట్ థియరీ అంటామండి.